ఈరోజు శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతమంది పెద్దలందరూ కూడా వివరంగా చెప్పారు. పార్టీ ఎట్లా ఆవిర్భవించింది, ఎంతో కష్టపడి శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి నాయకులు ఎంతో మంది వారి ప్రాణ త్యాగాలు చేసి ఈ యొక్క భారతదేశ పునర్వైభవ స్థితికి తీసుకురావాలని ఎంతో అహర్నిశలు కష్టపడి జనసంఘ నుంచి, జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చి ఎన్నో ఏదైతే సిద్ధాంతం కోసం ఈ యొక్క పార్టీ స్థాపించారో, సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఏదైతే సిద్ధాంతంతో ఈ యొక్క పార్టీని స్థాపించారో ఆ యొక్క సిద్ధాంతం కోసం అహర్నిశలు పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడాలి. మనం ఇంకా కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకెళ్లాలంటే ఎన్నో సంస్కరణలు తీసుకెళ్లాలంటే మనం ఇంకా సమాజంలో ఎంత కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం కూడా కలిసిమెలిసిగా కలిసికట్టుగా అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి, ఇలాంటి ఆవిర్భావ దినోత్సవాలు ఇంకా వేలకు వేలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి కాషాయ ధ్వజాలు కానీ కాషాయ బట్టలు కానీ ఉండొచ్చు. స్వాతంత్రం రాకముందే 1925లో పూజ్యనీయ డాక్టర్ హెగ్డేవార్ గారు భవిష్యత్తులో భారతదేశంలో కాంగ్రెస్ కానీ వారి భావజాలంతో నడుస్తున్న పార్టీలు కానీ కమ్యూనిస్టులు కానీ భారతదేశంలో పూర్తిగా పెత్తనం చెలాయిస్తే భారతదేశం పరిస్థితి ఏంటో ఊహించి 2 గొప్ప కార్యక్రమాలు చేశారు. ఒకటి రాజకీయంగా జనసంఘ కోదండరామ్ నగర్ సంబంధించినటువంటి శక్తి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గడ్డనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు గారవి శ్రవణ్ కుమార్ గౌడ్ గారు మరియు ఓబీసీ మోర్చా అధ్యక్షులు సందీప్ గారి నేతృత్వంలో మరియు హరీష్ గారు, శ్రీధరన్న నాయకత్వం, Stop!